రైట్. చిన్నపరెడ్డి గారు, సో మొత్తానికి ఎంతమంది ఖాళీ చేసే పరిస్థితి ఉండొచ్చు ఈ సంవత్సరంలో వైసీపీ నుంచి? అదిగోండి ఇప్పుడు శంకర్ ఉన్నారు, బట్ నీ పేర్లు చెప్పను. ఇలాంటివన్నీ మనం రోజు చూస్తానే ఉంటాం. టచ్ లో ఉన్న పేరు చెప్పరాదని నేను నష్టం ఏముంది మరి అంత దమ్ముగా చెప్పగలిగినప్పుడు. సార్ ఈ రోజు రాష్ట్రంలో ఎంత అరాచకం జరుగుతుందో మనం చూస్తా ఉన్నాం. దాదాపు 416 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని, నాయకుల్ని తలకాయల పగలగొట్టి కత్తులతో దాడి చేసి ఒక్కొక్కరిని మోకాళ్ళ దండేసి క్షమాపణలు చెప్పించి కాళ్ళు పట్టించుకుంటున్నటువంటి పరిస్థితులు మనం చూసాం. అంత కళ్ళు లేని కబోదుల్లాగా మన ఏమీ అర్థం కానట్టు మెదలకుండా చూస్తే మరి బ్రహ్మనాయుడు గారు కూడా ఏం చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. మీ టీవీలలో కూడా మేము ఎన్నో దృశ్యాలు చూసాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ చిన్నపరెడ్డి గారు, చిన్నపరెడ్డి గారు, శంకర్ గారు దయచేసి శంకర్ గారు వారి సమయంలో వారిని మాట్లాడనివ్వండి దయచేసి. మాచర్లో మేము వెళ్తే, మాచర్లో బోండా అమ్మాయి వెళ్తే దాడి చేసింది ఎవరో చంపేపోయేవారు. మాచర్లో వెళ్తే మీరు కూడా వెళ్ళారా ఆ రోజు? మీరు కూడా వెళ్ళారా? కంక్లూజన్ ఇచ్చే సమయంలో కూడా ఆగండి ఒక్క నిమిషం శంకర్ గారు, ఒక్క నిమిషం ఆగండి. చిన్నపరెడ్డి గారు, శంకర్ గారు దయచేసి చిన్నపరెడ్డి గారు ఒక విషయం చెప్తానండి. వైకాపా నాయకులకి ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా, నిజంగా వారి మీద ఎక్కడ దాడులు జరిగినా నేను చాలా మంది నా చర్చలో పాల్గొనేటువంటి వారికి, మీలాంటి వారందరికి కూడా నా ఫోన్ నెంబర్కి ఇచ్చా. ఎప్పుడైనా ఫోన్ చేయండి, మిమ్మల్ని లైవ్లో తీసుకుంటాం. మీ మీద ఏదైనా దారుణాలు జరిగితే ఖచ్చితంగా మేము టెలికాస్ట్ చేస్తామని కూడా చెప్పాము. గతంలో నేను ఎవరైతే వెంకటరెడ్డి గారు నా డిబేట్కి రెగ్యులర్గా వస్తారో ఆయన పెద్ద ఎత్తున గతంలో కూడా కూటమి నేతల మీద పెద్ద ఎత్తున ఆరోపణలు చేసేటువంటి వ్యక్తి. ఆయన అందరికీ తెలిసి వివాదాస్పదమైనటువంటి వ్యక్తిగా ఆయన పేరు ఉంది. సో అయినప్పటికీ కూడా ఆయనకి సైతం కూడా మీకు ఏదైనా ఇబ్బంది వస్తే ఖచ్చితంగా మా డ్యూటీ మేము చేస్తాం. నేనేమి జడ్జిని కాదు, లేకపోతే పోలీస్ అధికారిని కాదు. నేను వచ్చి గ్రౌండ్లోకి వచ్చి లాఠీ తీసుకొని లేకపోతే చేయటానికి. సో మేమే మా బాధ్యత ఏంటి, ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితుల పక్షాన ఖచ్చితంగా మేము నిలబడతాం. ఆ బాధితులకి అండగా ఉంటాం. మా ఛానల్, మా ప్రైమ్ నేను బాధితులకి అండగా ఉంటుంది. అంతేగాని ఎక్కడ కూడా దాడులు ఎవరైతే చేశారో వారు గొప్పవారని, చేయించుకున్న వారు వారికి వారే చేయించుకున్నా చెప్పే సంస్కృతి మా దగ్గర అయితే లేదు. గతంలో లేదు, ఇప్పుడు లేదు, భవిష్యత్తులో కూడా రాదు. దాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. మీకు కూడా ఏదైనా ఇబ్బంది అయితే మీరు ఏ క్షణమైనా నాకు ఫోన్ చేయొచ్చు చిన్నపరెడ్డి గారు. ఆ జరిగేటువంటి ఏదైతే మీ మీద ఏదన్నా ఈ కూటమి నేతలు ఏదన్నా దాడులకి ఏదైనా పాల్పడే పరిస్థితి ఉంటే, ఒకవేళ చట్టాలు పట్టించుకోకపోతే ఖచ్చితంగా మా బాధ్యత ప్రకారం మేమైతే ఖచ్చితంగా వాటిని ఈ సమాజానికి చూపిస్తాం. అందులో డౌట్ లేదు. ఇచ్చినటువంటి భరోసా ప్రభుత్వం గనక ఇచ్చినట్టయితే అవతల కూటమిలో ఉన్నటువంటి కార్యకర్తలు, ఉత్సాహంగా ఉన్నటువంటి కార్యకర్తలు కూడా వారి యొక్క ప్రభుత్వం వచ్చినందుకు వాళ్ళు ఎంజాయ్ చేసే విధంగా ఉంటారు. ఖచ్చితంగా ఈ సమాజం అంతో ఇంతో ఇంకా స్వేచ్ఛగా బతకగలుగుతుంది. థ్యాంక్ యూ చిన్నపరెడ్డి గారు. ఇప్పటి వరకు కూడా నేను అడిగింది చెప్పింది కూడా ఏంటంటే చట్టపరంగా ఇందాకేదో కొంతమంది ఉన్మాదుల పేర్లు ఉచ్చరించాము, చట్టపరంగా వారి మీద చర్యలు తీసుకుంటే ఇలాంటి వ్యాఖ్యలు, ఈ విధంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు, సమాజానికి హానికరమైన వ్యాఖ్యలు, కొన్ని కులాల మధ్య, మతాల మధ్య, వర్గాల మధ్య, పార్టీల మధ్య ఒక పెద్ద ఎత్తున ఘర్షణ వాతావరణం చెలరేగేటువంటి వ్యాఖ్యలు చేసేటువంటి వారిని చట్టపరంగా చర్యలు తీసుకుంటే ఈ సమాజం ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు ఎవరు గెలిచినప్పటికీ సామాన్యుడు కొరిగేది ఏం లేదు. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయినా, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినా కూడా సామాన్యుడు తన పని తాను చేసుకోవాల్సిందే ప్రతిరోజు. అది గ్రామాల్లో ఉన్నటువంటి సామాన్యమైనటువంటి ప్రజానికం దాన్ని గుర్తుంచుకుంటే ఈ గొడవలు, ఈ సమస్యలు ఇవన్నీ రావు. సార్ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్టీఆర్ యూనివర్సిటీ అనే దానికి వైఎస్ఆర్ యూనివర్సిటీ అని పెట్టడానికి దానికి కొన్ని కారణాలు ఉన్నాయి సార్. 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేస్తా ఉన్న సందర్భంలో రాజశేఖర రెడ్డి గారు ఒక డాక్టర్ గారు అయ్యి ఉండటం వల్ల దాన్ని ఒక జీవో తీసుకొచ్చి దాన్ని వైఎస్ఆర్ యూనివర్సిటీగా పెట్టడం జరిగింది. ఈ రోజు ఎలా అరాచకంగా వైఎస్ఆర్ అని కనపడితే మేము ఊరుకోం, జగన్ అని కనపడితే మేము ఊరుకోం అని చెప్పేసి చట్టాన్ని చేతిలో తీసుకొని ఎన్ని చోట్ల సార్ మనం స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి శిలాఫలకాలు ఇప్పటికి కూడా అందరి పేర్ల మీద కనపడతా ఉంటాయి. శిలాఫలకాలు పగలగొట్టి ఆనందపడితే, వైఎస్ఆర్ పేరు తీసి ఆనందపడితే వారికి మంచి జరుగుద్ది అనుకుంటే వారు పప్పులో కాలేసినట్టే. ఎప్పుడు కూడా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని గౌరవిస్తూ వాళ్ళకు వచ్చినటువంటి ప్రభుత్వాన్ని
వాళ్ళు చక్కగా 10 మందికి సాయం చేసేటట్టుగా వాళ్ళు పనిచేయాలి. అవును. వాళ్ళు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకోవాలి. వాళ్ళు ప్రతి హామీని నిలబెట్టుకొని ప్రజల మనసు చూరకొని 10 కాలాల పాటు వారి ప్రభుత్వం అందుబాటులో ఉండేటట్టుగా చేసుకోవాల్సిన పరిస్థితి నుంచి వాళ్ళు ఇంతవరకు ప్రమాణ స్వీకారమే చేయలేదు, విచ్చలవిడిగా స్వైర విహారం చేస్తా ఉన్నారు. నిన్న అంబటి రాంబాబు గారి ఇంటి దగ్గరికి ఒక 25-30 మంది వచ్చి భయభ్రాంతులకు గురి చేసి మంగళగిరిలో మర్డర్ చేశారు సార్ వీళ్ళు. రాజా అనే కుర్రాన్ని, తెలుగుదేశం కుర్రాన్ని, 24 సంవత్సరాల కుర్రవాడిని మీరు మర్డర్ చేశారు. మంత్రులకే 24 సంవత్సరాల కుర్రవాడిని పొరపాట్లు ఇరువైపు ఉన్నాయండి, తప్పులు ఇరువైపులా ఉన్నాయి, కానీ సమాజానికి హానికరమైనటువంటి వాటిని ప్రోత్సహించారు. సమయం లేదు శంకర్ గారు, దయచేసి ఆగండి. చాలా చక్కగా మాట్లాడారు. చట్టాన్ని ఎవరు చేతిలో తీసుకోవాల్సిన పని లేదు. వారు మాట్లాడినటువంటి వాటన్నిటిని కూడా మనం అభినందించాలి. వారిని చూసి మనం కొన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయన సుప్రీంకోర్టు లాయర్ గా కూడా ఉన్నారు కాబట్టి ఇలాంటి వాటన్నిటిని ఖండించి సమాజంలో ఇంకా గౌరవం ఉంది అని చెప్పేసి చెప్పడానికి ఈ రోజు విశ్లేషకులు గారు ఇచ్చినటువంటి వెంకటేష్ గారు, సింగళూరు గారు, ఫైనల్ గా కంక్లూజన్. ఇప్పుడు ఏదైతే ప్రతీకార జ్వాలలతోటి రగులుతా ఉన్నారో వైసీపీ వర్సెస్ కూటమి, సో ఇప్పుడు ఈ ప్రతీకార జ్వాలల్ని ఆర్పాలి అంటే ఖచ్చితంగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు గారు కొన్ని కీలకమైనటువంటి ప్రకటనలు కూడా చేయాల్సి ఉంది అనేటువంటిది ఇప్పుడు చిన్నపరెడ్డి గారి యొక్క అభిప్రాయం. ఏం అవసరం లేదండి, అలాంటిది ఏం అవసరం లేదు. రేపు ముఖ్యమంత్రి గారి ప్రమాణ స్వీకారం నాకు తెలిసినంత వరకు ఉదయం 10 గంటలకి మొత్తం అంత క్యాబినెట్ మొత్తం అంతా కూడా అయిపోతుంది. మేజర్ క్యాబినెట్ ఏదైతే ఉందో ఆయన ప్రపోజ్డ్ క్యాబినెట్ దాంతో కూడా కలిపి ప్రమాణ స్వీకారం చేసేస్తారు 12వ తారీఖు. సో ఆటోమేటిక్ గా ఈ గొడవలన్నీ కూడా సద్దుమణిగిపోతాయి. ఎందుకంటే నేను గత డిబేట్ లో కూడా చెప్పాను, చంద్రబాబు నాయుడు గారు విజయవాడ గుంటూరులో ఉన్నటువంటి రౌడీయిజాన్ని కానివ్వండి, ఫ్యాక్షనిజాన్ని కానివ్వండి, గుంటూరులో ఉన్నటువంటి ఫ్యాక్షనిజాన్ని కానివ్వండి అణిచివేసిన విధానం మనం గతంలో మేము చూసాం యంగ్స్టర్స్ గా ఉన్నప్పుడు. ఇటు సీతారామాంజనేయులు గారు గుంటూరులో, అటువైపు విజయవాడలో మనకి ఒక డైనమిక్ ఆఫీసర్ పేరు గుర్తురావట్లేదు, సబ్జెక్ట్ కరెక్షన్, సురేంద్రబాబు గారు లాంటి డైనమిక్ ఆఫీసర్స్ వేసి ఆయన ఇక్కడ ఉన్నటువంటి రౌడీయిజాన్ని అంతమొందించారు నిజం చెప్పాలని. అటువంటి అడ్మినిస్ట్రేటర్ ఇప్పుడు ఎందుకంటే ప్రభుత్వం వచ్చిన మరుక్షణం ఇటువంటి ఈ యొక్క దాడులు ప్రతిదాడులు అనేవి పూర్తిగా ఆగిపోతాయి, ఖచ్చితంగా ఆగిపోతాయి. ఇక రెండో విషయానికి వచ్చినట్లయితే ఎవరైతే జనసేన పార్టీలోకి జాయిన్ అవుతారు అని కార్పొరేటర్లు ఎవరైనా అనుకుంటున్నారు అని చెప్పేసి బాడి శంకర్ గారు చెప్పినట్టు ఖచ్చితంగా జాయిన్ చేసేసుకోండి సార్. నా సలహా అయితే జాయిన్ చేసేసుకోండి. ఎందుకంటే జనసేన పార్టీకి ఆ బలమైనటువంటి నాయకులు లేకపోవడం వల్ల ఇవాళ పవన్ కళ్యాణ్ గారు 21 స్థానాలకి సంతృప్తి పడాల్సినటువంటి ఒక పరిస్థితి. ఖచ్చితంగా ఆర్థికంగా కానివ్వండి, ప్రజాభిప్రాయంలో గెలిచినటువంటి నాయకులు కానివ్వండి ఎవరన్నా పార్టీలోకి వస్తాను అని అంటే ఈ 21 42 అవ్వచ్చు, లేదా 175 కూడా అవ్వచ్చు, అందులో ఎలాంటి డౌట్ లేదు. మేము కూడా జనసేన పార్టీ నాయకత్వ పరంగా అభివృద్ధి చెందాలి, 3వ ప్రత్యామ్నాయంగా ఎదగాలనే కోరుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి అడ్వాన్స్డ్ గా ముందుగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. కంగ్రాచులేషన్స్. ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు చిన్నపరెడ్డి గారు, సింగళూరు వెంకటేష్ గారు.